అంటే ఎవలో మొన్ననే చెప్పిన కదా. కేసీఆర్ సార్కు ఎందుకో మళ్ళా డౌట్ వచ్చింది. అసలు పోలీసులు అంటే ఎవరు, ఎట్లుండాలి, ఎట్లుంటే మంచిగా ఉంటుంది, ఇట్లనే ఎందుకు ఉండాలి, ఇంకో తీరుగా ఎందుకు ఉండద్దు అనిపించిందట. మరి అట్లా అనిపించినప్పుడు ఊకుంటే మంచిగా ఉంటుందా? వాళ్ళకేదో పనపు చెప్పిండట, మనం చూద్దాం. పోలీసు వాళ్ళకి పసుపు బండారు ఊసేదాకా ఇడిచిపెట్టేటట్లేడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. ఇద్దరు పెద్ద పోలీసు వాళ్ళని ప్రపంచమంతా తిరిగిరాపోయినరని తోలుతున్నాడట. బయట దేశాల పొంటి పోలీసు వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, ఎట్లా పని చేస్తున్నారు, వాళ్ళ వ్యవహారానికి మన వ్యవహారానికి తేడా ఏమున్నది, వాళ్ళ తాన ఎసొంటి కార్లు ఉన్నాయి అన్నీ తెలుసుకొచ్చేటందుకు. అయ్యా కేసీఆర్ సారు, జర్ర మా మాట వినాలి ఒక్క మాట. గిది తెలుసుకునేటందుకు బయట దేశాల పొంటి ఆఫీసర్లను దింపుడెందుకు, అంత ఖర్చు పెట్టుడు ఎందుకు చెప్పు. ఏ ఊళ్ళో కన్నా మన పోలీసు వాళ్ళ పనితనం ఎట్లుంటుందంటే బొడ్డూసిపోని పోరాడు కూడా చెప్తాడు. బయట దేశంలో పోలీసు వాళ్ళు పబ్లిక్కు సేవ చేస్తారు, మన పోలీసు వాళ్ళు లీడర్లకు సేవ చేస్తారని. బయట దేశంలో 10 మందికి ఒక కానిస్టేబుల్ ఉంటే మన రాష్ట్రంలో 1000 మంది జనానికి కూడా ఒక కానిస్టేబుల్ ఉండడు. బయట దేశంలో లీడర్లకు ఒకరిద్దరు పోలీసు వాళ్ళే కావాలంటారు, మన తాన లీడర్ వెనక పోలీస్ స్టేషన్ అంతా కావాలంటది. బయట దేశం పోలీసు వాళ్ళు లంచాలు మింగరు, మన తాన అన్ని మింగుతారు. బయట దేశాలలో ఎమ్మెల్యే చెప్పినా ఎంపీ చెప్పినా పోలీసు వాళ్ళు వినరు, మన తాన వాళ్ళు చెప్తేనే వింటారు. బయట దేశాలలో పోలీసు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలంటే పొలిటీషియన్ చేతులు ఉండదు, మన తాన ఏ పోలీస్ అయినా నేటికి ట్రాన్స్ఫర్ చేయాలన్నా పొలిటీషియన్ చేతుల్నే ఉంటుంది. బయట దేశంలో లీడర్ కొడుకు తప్పు చేస్తే కూడా తీసుకుపోయి లోపటేస్తారు, మన తాన పోలీసు వాళ్ళు అట్లా వేయరు. బయట దేశం పోలీసు వాళ్ళు పబ్లిక్కు చట్టాలకు భయపడతారు, మన రాష్ట్రంలో లీడర్లకు భయపడతారు. అమెరికా పోలీసు వాళ్ళు పైరవీలకు లొంగరు, మన వాళ్ళు లొంగుతారు. మన పోలీసు వాళ్ళు లీడర్లకు ఊడిగం చేస్తారు, వాళ్ళు చేయరు. గిదే తేడా. గిదాని కోసం బయట దేశాలకు ఆఫీసర్లను పంపుడు, దాళ్ళకు ఖర్చు దండగా అవసరం. ఆ కేసీఆర్ సారు మీ ఎంటున్న ఎమ్మెల్యేలను చూడు, కాన్వాయ్లే మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళని ఏమన్నా అనేది ఉన్నదంటే ఏముండదు. నిన్న మొన్న దాకా ఉత్తగానే తిరగలేదా, ఏదో ఒక పర్పస్ కోసం ఇట్లా చేస్తూ ఉంటారు. గది తేడా.